మరి ఏదైతే రెండవ జాబితాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల రెండవ జాబితా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో 27 సభ్యులతో నూతన ఇన్ఛార్జీలను అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే మైనారిటీ ఫైనాన్స్ చైర్మన్ కార్పొరేషన్గా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ వీరిని ఇన్ఛార్జిగా ఇక్కడ నియమిస్తూ ప్రకటన అయితే జారీ చేయడం నేపథ్యంలో ప్రస్తుతం ఆసిఫ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆసిఫ్ గారు, కంగ్రాచులేషన్స్. మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ తర్వాత ఇన్ఛార్జిగా మీరు ఎన్నికైనందుకు కంగ్రాచులేషన్స్. అనూహ్యమైన మరి సంచలనాత్మకమైనటువంటి లిస్ట్ అయితే నేను రావడం జరిగింది. అందులో మీ పేరు ఉంది పశ్చిమ నియోజకవర్గం నుంచి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి ఈ బాధ్యతను చెప్పారు. గతంలో కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జిగా చేసిన దాఖలాలు ఉన్నాయి. కార్పొరేటర్గా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా, ఒక చైర్మన్గా నేను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ప్రజలకి మమేకమై ప్రజలు కలిసి నడిచే విధంగా నేను పనిచేస్తాను. ఏదైతే మా అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 to 175 అనే విధానంతో ముందుకెళ్తున్నారో అదే విధానంతో మేమంతా ఆయన వెంట నడుస్తాం. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో పథకాలన్నీ ప్రజలకు చేకూర్చే విధంగా పనిచేస్తాను. ఓకే, నిన్న వచ్చినటువంటి లిస్టులో మీ పేరు ప్రధానంగా చోటు చేసుకోవడం, అంతేకాకుండా ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఇన్ఛార్జి లెవెల్కి ఎదిగారు. ఎలా అనిపిస్తుంది? మరి పార్టీలు అయితే కొంత కార్యకర్తలను విస్మరించారని కూడా ఒక మాట వినపడుతుంది. ఈ పరిస్థితులు ఏమంటారు మీరు? తప్పకుండా జగన్ అన్న ఎవరైతే పార్టీకి కష్టపడతారో, ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో వాళ్ళని ఎవరిని వదులుకోరు జగన్ అన్న. ఉదాహరణకి నేను పార్టీ స్థాపించిన కాడి నుంచి నేను పార్టీలో ఉన్నాను. నన్నే ఉదాహరణకు తీసుకోండి. ఈరోజు పార్టీలో ఎన్నో పదవులు అనుభవించాను. ఈరోజు మళ్ళీ నాకు ఈ అవకాశం దక్కింది భగవంతుడి దయ వల్ల. తప్పకుండా జగన్ అన్న ఎవరైతే పార్టీకి కష్టపడతారో, ఎవరైతే పార్టీకి అండగా ఉంటారో వాళ్ళని ఎవరిని వదులుకోరు. 4 రోజులు అటు ఇటు కావచ్చు, కానీ జగన్ అన్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానాన్ని కల్పిస్తారు, ఆయన న్యాయం చేస్తారని చెప్పేసి నేనే ఉదాహరణకు తెలియజేస్తాను. ఆసిఫ్ గారు, ఖచ్చితంగా చెప్పండి. ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా కీలకమైన నియోజకవర్గం కూడా చెప్పుకోవచ్చు మన జిల్లాలో. ముందుగా చూసుకుంటే చాలామంది పేర్లు అనిపించి వెల్లంపల్లి మళ్ళీ పోటీ చేయబోతున్నారు, మేయర్ అంటున్నారు, ఇంకా చైర్మన్ మన ఎమ్మెల్యే కాలేజ్ చైర్మన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఒక పెద్ద లిస్ట్ అయితే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆసిఫ్ వైపే మొగ్గు చూపారు. ఏంటి కారణాలు ఏంటంటే? ఇక్కడ సామాజిక వర్గ సమీకరణలను బట్టి గతంలో కూడా ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఆ సమీకరణలో భాగంగానే నేను స్థానికుడిని. నేను గతంలో కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పి నేను ఆశించాను. జగనన్న కూడా నాకు ఈసారి ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. అలాగే ఇక్కడ అందరూ ఆశించడంలో తప్పులేదు, అది కొందరికే దక్కుద్ది. అది నాకు దక్కింది, నేను అదృష్టవంతుడిని అనుకుంటున్నాను. తప్పకుండా మా జగనన్న ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అందరికీ న్యాయం చేస్తున్నారు. ఓకే, వెల్లంపల్లి ఇప్పుడు వరకు ఉన్నారు, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి ఇతర నాయకులు కానీ వెల్లంపల్లి కానీ ఎటువంటి సహకారం అందుతున్నారు? పూర్తి సహకారాలు మాకు అందిస్తారు. మాలో ఎటువంటి భేదాలు లేవు. అలాగే ఎవరైనా సరే పార్టీకి కష్టపడాల్సిందే, కష్టపడతారు. అది నేను చెప్పడం కాదు, మా పార్టీ కార్యకర్తల్లోనే ఉంది. అది అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి మనం కట్టుబడి పనిచేయాలని చెప్పేసి ఒక విధానం ఉంది. ఆ విధానంతో నాకు అందరూ సహకరిస్తారు. నేను వాళ్ళలో కలిసి నేను పనిచేస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సమస్య కూడా వివరించుకొని వాళ్ళతో మమేకమే నేను పనిచేసి నా విజయం కోసం నేను సాయి సూచనలో కృషి చేస్తాను. ఆసిఫ్ గారు, యాక్చువల్గా ఈ విజయవాడ పశ్చిమ అంటేనే ముస్లిమ్స్కు ఎక్కువగా ఉండే ప్రాంతం అని అనుకుంటారు. ఎక్కువగా మీ సమాజ వర్గం నుంచి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ముస్లిమ్స్ మైనార్టీస్ కానీ మీకు ఎంతవరకు సహకారం? పూర్తి సహకారాలు అందిస్తారు. మా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా, ముస్లిం మైనార్టీలే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అన్ని సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా నన్ను సహకరిస్తారు. ఎందుకంటే ఇది కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ఇక్కడ అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండే నియోజకవర్గం ఇది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ఆసిఫ్ అని చెప్పేసి, ఇది వైఎస్ఆర్సీపీ అంటేనే పశ్చిమ గడ్డ, వైఎస్ఆర్సీపీ అడ్డ అని చెప్పి ప్రతి వాళ్ళకి తెలిసిందే. గతంలో కూడా మీరు చూస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఇక్కడ నుంచి మొదలైంది. మళ్ళీ ఈ యొక్క సీటుని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ పశ్చిమ గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. తప్పకుండా ఇక్కడ మంచి మెజార్టీతో జగనన్నకి మా సీటుని బహుమతిగా ఇస్తానని చెప్పేసి. కానీ 2024 ఎన్నికలు ఆషామాషిగా ఉండవు, చాలా టఫ్ ఫైట్ జరగబోతుంది అనుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? ఎవరు ఎన్ని అనుకున్నా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కష్ట ఫలితమే ఈరోజు ఆయనకి విజయం చేకూర్చుద్ది. 2024లో
ఇక్కడ పశ్చిమ నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్లో 175కు 175 స్థానాలు మేము కైవసం చేసుకుంటాం. మాకు పోటీగా ఎవరు లేరు. ఎంతమంది కలిసి వచ్చినా జగనన్న సింహం సింగల్గానే పోటీ చేస్తుంది. జగనన్న క్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరే నిర్ణయిస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు. ఆయనకి ముఖ్యమంత్రిగా భగవంతుడే నిర్ణయిస్తాడు. కష్టపడేవాడికి దేవుడు ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఇది నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించేశారు. జగనన్న ప్రజల్లో ఉంటారు, మా గుండెల్లో ఉన్నారని చెప్పేసి. ఓకే, మీకు సంబంధించి పార్టీకి సంబంధించి పేద వర్గాలకు చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు మీ పార్టీ. ఈ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే పేదల వర్గాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ఏమన్నా మీకు సహకారం అందే అవకాశం ఉంది సార్? పార్టీ తరపున ప్రతి పేదవాడికి సహకారాలు అందాలి, ప్రతి పేదవాడి ఇంటింటి సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు చూస్తున్నాం 3,000 రూపాయలు పెన్షన్ పెంచారు. రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎవరు ఈ విధంగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. మనం అందరూ గ్రహిస్తున్నాం, నిజాలు మాట్లాడుకోవాలి. ఏదో మాయ మాటలు చెప్పి ఏదో మేము కూడా ఇచ్చేస్తాం అంటున్నారు. మాయా హామీలు ఇచ్చి ప్రజల్ని దోచుకున్నారు గత ప్రభుత్వ పాలకులు. వడ్డీలకు తీసుకొచ్చేసి కాల్మడి వడ్డీలు తీసుకొచ్చేసి కూడా ఇల్లులు ఇస్తానని చెప్పేసి కడితే ఆ డబ్బుని వేరే విధంగా దురుద్దేశంతో ఆలోచనతో ఆలోచించి పసుపు కుంకుమ అని పెట్టి దోచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుది. మరి అదే ప్రజలకి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు ముందుకేసి నేను అభివృద్ధి చేస్తాను, నా ప్రజలకి నేను చూసుకుంటాను, ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటానని చెప్పి పెత్తందారులకి పేద ప్రజలు జరిగే యుద్ధంలో పేద ప్రజల చాటున నిలబడిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలకి నేను ఇళ్ల పట్టాలు ఇస్తాను, సొంత ఇంటి కాలాన్ని నెరవేరుస్తానని అంటున్నారు. మరి ఇన్ని పథకాలు ఇచ్చిన నాయకుడు ఎవరైనా మేము చూసామా? ఈరోజు ఏదేదో ఎవరెవరో కలిసి వచ్చి జనసేన అని చెప్పి ఎంతమంది కలిసి వచ్చినా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 24 ముఖ్యమంత్రి గారు. ఇది నేను నిర్ణయించి కాదు, భగవంతుడు నిర్ణయించాడు, ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను చాలా గొప్పగా చెప్తున్నాను. మా అన్నే 2024కి మళ్ళీ ముఖ్యమంత్రి. 175 అన్నాడు మీ నాయకుడు, పరిస్థితి ఏంటి? తప్పకుండా 175కి 175 ఏమాత్రం తగ్గకుండా మేమందరం పనిచేస్తాం. తప్పకుండా వైనాట్ 175 దిశగా మేము అడుగులేస్తాం. ఇది ఆసిఫ్ గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో 175కి 175 అనే స్లోగన్ నిజం చేయడంలో భాగంగా ముందుగా మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి విజయం సాధిస్తాము. అంతేకాకుండా మా జగనన్నకి దీన్ని బహుమతిగా ఇవ్వబోతున్నామని కూడా ఆసిఫ్ గారు చెప్తున్నారు. పేద ప్రజల నుంచి అన్ని వర్గాలకు సంబంధించిన పేద ప్రజల నుంచి ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా తమకు పూర్తి మద్దతు ఉందని, అంతేకాకుండా ఏదైతే నవరత్నాల పథకాలతో లబ్ధి పొందుతున్నారో వారందరూ ఆశీస్సులు కూడా తమకు ఉంటాయని కూడా ఆసిఫ్ గారు గట్టిగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము.